NH మీడియా న్యూస్ కి స్వాగతం. ప్రజాక్షేత్రంలో ఓట్లు వేసి గెలిపించిన మా అన్నయ్య ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న గారిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తను చేసే అభివృద్ధి చూడలేక రాకేష్ అన్న గారిపై అవాకులు చవాకులు పేల్చడం జరిగింది. ఇంకొకసారి ఇలా రాకేష్ అన్నపై ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఊరుకునేది లేదని హెచ్చరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి మా హిందూ టైగర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న గారిని అవాకులు చెవాకులు పేలుస్తూ వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరుగుతుంది. మీకు దమ్ముంటే ఈరోజు రాకేష్ అన్న మీద గెలవలేడు, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓటు వేస్తేనే గెలిచిండు. అలాంటి నాయకుడిపై మీరు ఆవాకులు చెవాకులు పేర్చడం ఎంతవరకు సమంజసమని మేము మా బీజేవైఎం నుండి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు ₹1 ఇవ్వకుండా కానీ మా రాకేష్ అన్న గారు తన సొంత డబ్బులతో ఈరోజు స్కూల్స్ పాఠశాలలను అభివృద్ధి చెందిస్తున్నాడు తన డబ్బులు పెట్టుకొని. మరి మీ అభివృద్ధి చెందినప్పుడు మీరు ఏం మాట్లాడలేరు. మరి అలాంటిది ఈరోజు రాకేష్ అన్నపై అవాకులు చెవాకులు పేర్చడం ఎంతవరకు సమంజసం? ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి ఈ విధంగా రాకేష్ అన్న గారిపై ఏ విధమైన స్టేటస్లు కానీ ఏ విధంగా అయినా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగితే ఎవరైనా సరే సహించేది లేదని ఈ నాయకులను మేము హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్